హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను అమెజాన్లో రీయూజబుల్ కిచెన్ టవల్స్ తీసుకున్నానండి. అవి ఎలా ఉన్నాయో ఒకసారి రివ్యూ చూద్దామండి మనము. సో ఇక్కడైతే వీటి కాస్ట్ మనకి 350 రూపీస్ చూపిస్తున్నారు. బట్ అమెజాన్లో అయితే 229 రూపీస్కే మనకి దొరుకుతుందండి ఇది. వీటిని బ్యాంబూ ఫైబర్స్తో చేస్తారనమాట. అండ్ ఎకో ఫ్రెండ్లీ కూడా. ఎకో ఫ్రెండ్లీ ఎందుకంటే మనం కొద్ది రోజులు యూజ్ చేసుకున్న తర్వాత అది ఇక పనికిరాదు అన్నప్పుడు తో చేయాలి అంటే అది డీకంపోజ్ అవుతుంది కాబట్టి సో ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అందరూ ఇలాంటివే ప్రిఫర్ చేస్తున్నారు కదండి, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ని కూడా మనం కాపాడుకోవాలి కాబట్టి. అండ్ దీన్ని ఏ సర్ఫేస్ మీదైనా యూజ్ చేయొచ్చండి. నాట్ ఓన్లీ ఇన్ కిచెన్, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో వైప్ చేసి తర్వాత వాష్ చేసుకొని మళ్ళీ డ్రై చేసుకున్న తర్వాత రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో 100 టైమ్స్ యూజ్ చేయొచ్చండి ఒక పీస్ వచ్చేసి. సో ఇదైతే బెకో బ్రాండ్ నేను తీసుకున్నానండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అది నాకు 2 to 3 months వచ్చిందనమాట. సో నాకు చాలా హెల్ప్ఫుల్ అనిపించింది, అందుకే నేను మళ్ళీ సెకండ్ ప్యాకెట్ తీసుకున్నాను ఇది. సో ఇలాగ ఇక్కడ నాట్స్ ఉంటాయి అన్నమాట. ఆ నాట్స్ తోటి 20 పీసెస్ ఈ రోల్లో ఉంటాయి. మనకి కావాలి అనుకున్నప్పుడు ఆ నాట్స్ దగ్గర మనము టైల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ 229 కాస్ట్లో ఈ 20 పీసెస్ సెట్ అనేది నాకైతే చాలా హెల్ప్ఫుల్ అనిపించిందండి. దీనిలో ఇంకా ఆప్షన్స్ కూడా ఉంటాయి, ఎన్ని ప్యాకెట్స్ కావాలనే దాన్ని బట్టి కాస్ట్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. నేనైతే ఇది తీసుకున్నాను. లాస్ట్ టైం కూడా ఆల్రెడీ నేను తీసుకున్నాను కాబట్టి నాకు చాలా హెల్ప్ఫుల్ అనిపించిందండి. సో ముందు మనం వాష్ ఏదైనా వైప్ చేయాలి అన్నప్పుడు ఒకసారి దాన్ని తడిపేసుకొని, సో ఇవాళ నేను ఇక్కడైతే కిచెన్ క్లీన్ చేయడానికి నేను మీకు చూపిస్తున్నానండి. నేను యూజ్ చేస్తున్న ఈ టవల్ వచ్చేసి ఆల్రెడీ నేను ఇంతకుముందు చాలాసార్లు యూజ్ చేసేసాను. సో ఒకసారి చూడండి, మనం సోప్ పెట్టిన తర్వాత 1 టైం అలా అన్నా కూడా చాలా అంటే చాలా క్లియర్గా వైప్ అయిపోతుంది అనమాట. అంతా చాలా నీట్గా కూడా ఉంటుందండి. అండ్ కిచెన్ టవల్స్కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే, కిచెన్ టవల్స్ రోజు ఇలాగే మనం యూజ్ చేసుకుంటాము. బట్ ఏంటంటే ఒక్కోసారి మనం రోజు డైలీ వాటిని వాష్ చేయలేదంటే అవి వెంటనే కొంచెం జిడ్డుగా మురికిగా అయిపోతాయండి. అంటే రోజు వాష్ చేయడం కూడా కష్టం, కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి. బట్ ఇవేంటంటే ఒకసారి మనం యూజ్ చేసుకొని వెంటనే వాష్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి అండ్ ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడే. సో మనం వెంటనే దాని కదా వాటిని వాష్ చేసేసామంటే వాటికి ఉన్న మురికంతా పోతుంది కాబట్టి ఈజీగా ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చండి. నాకైతే ఇవి చాలా హెల్ప్ఫుల్ అనిపించాయి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.